శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుణ్ణి ఏ విధంగా పూజించాలి, అలాగే ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 12:23 వరకు. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 3:02 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. 16వ తారీఖు ఆదివారం అనగా ఈరోజు సంకటహర చతుర్థి. 19వ తారీఖు అనగా బుధవారం శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశులలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారము. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈ వారం అంతా కూడాను వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి, వారి యొక్క రుణాల గురించి, ఆరోగ్యం గురించి, జీవిత భాగస్వామి గురించి, అలాగే వారి యొక్క సంతానము, పెట్టుబడులు, వారి ఉద్యోగ వ్యాపారాల మీద కొంతవరకు శ్రద్ధ పెట్టడం అనేది కనపడుతోంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇల్లు కొనుక్కోవటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు కానీ, కొత్త వస్తువులు కానీ, వాహనాలు కానీ అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి సంబంధించి రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారంలో కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇక ఈ వారం మేషరాశి వారు ఆంజనేయ స్వామివారి ఆరాధన చెయ్యటం, అలాగే మంగళవారం రోజున స్వామివారికి అష్టోత్తరంతో కూడిన తమలపాకు పూజ చేయించటం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలని అధిగమించవచ్చు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడాను వారి యొక్క తోబుట్టువుల సహాయ సహకారాలతోటి, అలాగే వారితోటి మంచి సమయం గడపటము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు, అలాగే కొంతవరకు రుణ ఒత్తిళ్ళు, శత్రువుల వలన ఇబ్బందులు, దీంతో పాటు వాదోపవాదాలు ఉండటము, అలాగే మీ జీవిత భాగస్వామితోటి కొంతవరకు చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతవరకు సర్దుకుపోదామని చూసినా కూడా ఏదో ఒక విషయంలో మీ భార్యాభర్తల మధ్యన చిన్న వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అందుకని ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కోర్టు సమస్యలు లాంటివి ఉంటే కూడా అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఇద్దరి మధ్యన కూడా కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో తగువలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇంకా ఈ రాశి వారు ఈ వారం అంతా కూడాను లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి తులసీమాల మీరు గనక మంగళవారాలు ఇవ్వటం మొదలు పెడితే సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే, మిథున రాశి వారి కుటుంబంలో చాలా వరకు ఆనందకరమైన విషయాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈ వారం అంతా కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయం గడపటం, విందు వినోదాలలో పాల్గొనటం, తల్లిదండ్రులతోటి సమయం గడపటం, వస్తువాహనాలు ఏర్పరచుకోవటం, ఇంటి గృహప్రవేశాలు లాంటివి ఉండటం, కొత్త ఇంటి కల నెరవేరటం, అలాగే కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి.
అందుకని ఏంటంటే అనేక విషయాలలో మీ ఏ పనులైతే అవ్వాలని కోరుకుంటూ ఉంటారో, ఏ పనులైతే జరగాలని అనుకుంటూ ఉంటారో ఆ పనుల మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి మార్పులుగానే మనం చెప్పుకోవచ్చు. ఈ వారం మిథున రాశి వారు రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, చేయటము, అలాగే అమ్మవారిని చేమంతులతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వీరికి ప్రయాణాలు ఉండటము, అలాగే కొంతవరకు కోపావేశాలు అధికంగా ఉండటము, కోపావేశాలు అధికంగా ఉండటం వలన మాట తూలటము, అలాగే కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉండటము, కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి తెచ్చుకోవటము, ఉద్యోగం చేస్తున్న చోట కొంతవరకు వీరికి సహాయం లభించట్లేదు అని భావించటము, ఇలాంటివి కొంతవరకు వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే సహాయం లభించటం లేదు అని చెప్పి ఉద్యోగస్తులు కొంతవరకు మదన పడుతున్నా వీరికి ఉద్యోగపరంగా మంచి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది గనక ఆ మార్పులను వీరు తీసుకుంటే వీరికి చాలా వరకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా దుర్గాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెట్టడం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వారం మొదలవటమే ఖర్చులతోటి మొదలవుతోంది. ఒక రకంగా దుబారా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఎంత ఖర్చుల్ని అధిగమిద్దామని ప్రయత్నం చేస్తున్నా ఖర్చుల్ని అధిగమించలేకపోతున్నాము అని చెప్పి కొంత మీరు మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. ప్రయత్నపూర్వకంగా పనులని పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎక్కువగా కష్టపడటం అనేది గోచరిస్తోంది. ఏ పని తలపెట్టినా కూడా మెల్లగా అవుతున్నాయి అని చెప్పి కొంత నిరాశకు కూడా మీరు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గురువుగారికి శుశ్రూష చేయాలనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు కొంతవరకు ధ్యానం చేయటం మీద, అలాగే మనసును మంచిగా భగవంతుని మీద కేంద్రీకరించాలనే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తుంటారు. కుటుంబ సభ్యులతోటి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈ వారం అంతా కూడాను దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటము, వినటము, చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, గురువారాలు ఉపవాసం ఉండటం వలన వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం మొదలవటమే ఆర్థిక పరంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు అనుకున్న విధంగా మీకు ఆర్థికంగా అనుకూలత ఉండటము, కుటుంబ సభ్యులు మీ మాట వినటము, అలాగే మీరు కనుక మీ ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేయించుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఇంటికి సంబంధించి అద్దెలు లాంటివి పెంచాలనుకుంటున్నా, వసూలు చేయాలనుకుంటున్నా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటుగా వృత్తి వ్యాపారస్తులలో ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్న మార్పులు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే శ్రమ మాత్రం అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీరు చెప్పే సలహాలు, సూచనలు మీ యొక్క ఉన్నతాధికారులు వినటము, అలాగే దాని ప్రకారంగా వారి ఆచరణ ఉండటం వలన మీరు చాలా వరకు ఆనందంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక కన్యారాశి వారు ఈ వారంలో బుధవారం రోజున వెంకటేశ్వర వజ్రకవచం చదవటము వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. తులారాశి వారికి గనక ఈ వారం మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఒత్తిడి అనేది గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా వీరికి ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీరికి మార్పులు ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా వీరికి సమంజసంగా ఉండకపోవటము, అలాగే ఈ మార్పుల వలన వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి
ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఖర్చులని అధిగమించే ప్రయత్నం కూడా వీరు చేస్తూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా తప్పనిసరిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. కోర్టు సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు వహించాలి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నట్టుగానే కనపడుతున్నా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. ఇక ఈ వారంలో తులారాశి వారు మాత్రం తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారిని శనివారం రోజున సేవించటము, స్వామివారికి అష్టోత్తరపు పూజ జరిపించటము, ఆలయంలోనే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవటము, ఇలా చేయటం వలన వీరు ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వారం మొదలవటమే కొంతవరకు అదృష్టం అనేది వీరి వెంట ఉంటుంది అని మనం భావించవచ్చు. అయితే ఆర్థికంగా వీరికి అనుకూలత ఉన్న, వృత్తిపరంగా అనుకూలత ఉన్న, శ్రమ అధికంగా ఉండబోతోంది. ఇక ఈ శ్రమతో పాటుగా ప్రయాణాలు ఉండటము, అలాగే వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకపరమైన ఇబ్బందులు ఉండటము వీరిని కొంత ఇబ్బందికి గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా విపరీతంగా ఈ వారం వీరికి గోచరిస్తున్నాయి. అలాగే వీరి యొక్క సంతానం గురించి, వారి విద్య గురించి, వారి ఉద్యోగం గురించి, వారి వ్యాపారం గురించి, వారి వివాహం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటము, శ్రమ పడటము అనేది గోచరిస్తోంది. ఎటువంటి పనులైనా సరే వాటిని సానుకూలంగా పూర్తి చేయాలని ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ వారం నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటము లేకపోతే వినటము, అలాగే శివాలయంలో నవగ్రహాల చుట్టూరా ప్రతిరోజు కూడా 9 ప్రదక్షిణలు చేయటం వలన వీరికి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల గురించి ఈ వారం అధిక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు, అలాగే చేస్తున్న ఉద్యోగంలోనే కొంతవరకు వీరికి ప్రతికూలమైన స్థితిగతులు ఉండటము, అలాగే సహోద్యోగులు వీరికి కొంతవరకు సహాయాన్ని నిరాకరించటము, అలాగే వీరి ఉన్నతాధికారులకి వీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఉండటము, ఇవన్నీ కూడా వీరిని కొంత నిరాశకి గురి చేస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థికంగా మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బంది అనేది గోచరించటం లేదు. అలాగే ఆస్తిపాస్తుల మీద కూడా కొంతవరకు శ్రద్ధ వహిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఆస్తిపాస్తులు సమకూరటంలో ముఖ్యంగా భూముల మీద ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడము, అలాగే దీంతో పాటు వాహనాలు, కొత్త వాహనాలు అమర్చుకునే ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశి వారు ఈ వారంలో సోమవారం రోజున చంద్రశేఖరాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారికి బిల్వదళాలు సమర్పించటం వలన ఆర్థిక పరంగా కూడా మంచి పురోగతి అనేది మీకు కలుగుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈ వారంలో వారి యొక్క వ్యాపారం గురించి, వారి భాగస్వామ్యం గురించి, అలాగే వారి జీవిత భాగస్వామి గురించి, దీంతో పాటు తల్లిదండ్రులతోటి సమయం గడపటము, అలాగే వారి యొక్క సంతానము, ఉద్యోగ వ్యాపారాల మీద, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువగా వారి దృష్టి అనేది కేంద్రీకరిస్తారు. ఏ పని చేసినా కూడా లాభం కలగాలి అనే ఆలోచన వీరిలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది. అదే దిశగా వీరి ప్రణాళికలు కూడా ఉంటాయని గమనించాలి. ఇక ఎవరికైతే కోర్టు సమస్యలు ఉన్నాయో కోర్టు సమస్యలు మాత్రం కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతవరకు శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతి పని కూడా మీరు సానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఒక రకంగా అదృష్టం మీ వెంటే ఉంటూ మీకు ప్రతి పనిలోనూ కూడా మంచి జరిగే విధంగా మీకు ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈ వారం అంతా కూడాను దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము వలన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో, ట్రేడింగ్ చేస్తున్నా
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నా, బంగారం కొంటున్నా వీరికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మొత్తం మీద ఈ వారం మనం గనక కుంభరాశి వారికి చూసుకుంటే వీరు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకోవడంతో పాటు క్రమశిక్షణ పాటిస్తూ పనులన్నీ పూర్తి చేసుకుంటూ అలాగే నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో మంచి పురోగతి అనేది సాధించబోతున్నారు. వృత్తి వ్యాపారాల పరంగా కూడా వీరికి అనుకూలత ఉండబోతోంది. అలాగే స్త్రీలు కనుక చేతి వృత్తుల్లో ఉంటే వారికి చాలా వరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ కుటుంబం పైన మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఉన్నతి కోసం మీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. వారి యొక్క పురోగతి కోసం మీరు ఆర్థికంగాను వారికి సహాయం చేయడానికి కూడా వెనకాడరు. దీంతో పాటు వాణిజ్య రంగంలో ఉన్న, మీడియా రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఐటీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. కుంభరాశి వారు ఈ వారం కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శనివారం రోజున ఉప్పు దీపం పెట్టడము, సునకాలకి ఆహారం పెట్టడం వలన మంచి పురోగతి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈ వారం అంతా చాలా వరకు అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి లేదా వివాహం గురించి, వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం అదే విధంగా పాటిస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో, అంటే ట్రేడింగ్ చేస్తున్నవారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నవారు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నవారు, అలాగే బంగారం కొంటున్నవారు మాత్రం కొంత జాగ్రత్తగా వారి యొక్క పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ వారం ఈ రాశివారు హనుమాన్ చాలీసా చదవటము, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం శనివారాలు చేసుకుంటూ రావటము, దీంతో పాటు శనివారం రోజున స్వామివారికి వాల పూజ జరిపించటం వలన ఏవైతే సమస్యలు వీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడేందుకు వీరికి ఒక దారి అనేది కనపడుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతిని గరికతో సింధూరంతో పూజించి బెల్లము, అరటిపండ్లు, శనగపప్పుతో చేసిన లడ్డూలు నివేదనగా సమర్పిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే రాగులు కలిపిన అన్నాన్ని గణపతికి నివేదించి దాన్ని అందరికీ పంచిపెడితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆకస్మిక సమస్యలు వస్తున్న వాళ్ళు ఈరోజు గణపతికి వెన్నను సమర్పించి స్వామికి సమర్పించిన వెన్న ఆలయంలో భక్తులకు పంచిపెడితే ఆకస్మిక సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి బెల్లపు పానకంతో అభిషేకం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు 3 లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా? ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి, చివిరిక్కించి విను. నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి, యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల ఘీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా. రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు.
నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా? గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమశుయక్కరోతి తమహ్య చరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు. ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు. చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణమవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. శరమ చెప్పింది సూర్యోపాసన చేయమని. ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. ఏమిటి కష్టం దానికి? ఎవరు ఏమడిగారు దానికి? ఒక్క పదార్థం అక్కర్లేదు. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఇంట్లో భర్తని, బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా, అయిన దానికి కాని దానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? తండ్రి సంపాదించిన పాతు భూమిలో ఉంది. కొడుకు 5 పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. కింద పాతు ఉంది. పాతు అంటే లంకి బిందెలు ఉన్నాయి. తవ్వితే కోటీశ్వరుడు, తవ్వక దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి.